హాయ్ ఫ్రెండ్స్, శివకార్తికేయన్ గారు. శివకార్తికేయన్ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండి. ఆయన ఎక్కడో ఒక స్టేజ్లో నుంచి ఒక యాంకర్గా వర్క్ చేస్తూ ఒక టీవీ ఛానల్ నుంచి ఒక యాంకర్ పోస్ట్ నుంచి యాంకరింగ్ చేసుకుంటూ తనదైన స్టైల్లో ఇండస్ట్రీలో నేను ఉండాలి అని చెప్పేసి తనదైన స్టైల్లో తాను చిన్న పాత్రలు పెద్ద పాత్రలు అన్నీ చేసుకుంటూనే వచ్చి ఇప్పుడు ఒక పెద్ద హీరోగా తమిళ ఇండస్ట్రీలో పెద్ద హీరోగా ఉన్నారండి. ఇప్పుడు ఏకంగా ఏఆర్ మురుగదాస్ గారితోనే సినిమా తీసే స్టైల్కి అంటే ఆయనే కథ వెళ్ళి అతనికి ఒప్పించి నా సినిమాలో మీరు హీరోగా ఉండండి అనే లెవెల్కి శివకార్తికేయన్ గారు ఎదిగాడండి. అది యాక్సెప్ట్ చేయాలి మనం ఖచ్చితంగా. ఆయన ఇంకోటి ఆయన తీసుకునే సబ్జెక్టులు కూడా, ఆయన తీసుకునే క్యారెక్టర్లు కూడా, ఆయన చేసే ఒక స్టోరీ పరంగా ఆయన చెప్పే ఒక ఆడియన్కి ఎలా కట్టుపడేస్తాయంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. సపరేట్గా అందరం ఆయన యాక్టింగ్ని చూసి మనం ఫిదా అవ్వాల్సిందే. మొన్నే అమరాన్ సినిమాతో అందరి గుండెలు పిండేయకండి. అమరాన్ సినిమాలో ఆ పాట ఎంత బాగుంటుందో, రంగుల రంగుల పాట ఎంత బాగుంటుందో, శివకార్తికేయన్ గారి యాక్టింగ్ కూడా అంతే బాగుంటుంది. సాయి పల్లవి గారి గురించి చెప్పాలా, ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. కానీ శివకార్తికేయన్ గారు ఎంచుకునే ఆ పదంలో మన తెలుగు ఇండస్ట్రీలో నాని గారు ఎలా అయితే ఎంచుకుంటారో సపరేట్ జానర్ని టచ్ చేస్తూ అతనికి ఉన్న న్యాచురల్ టాలెంట్ని బయటపెడుతూ ఇదే విధంగా ఆ స్టోరీకి కావాల్సినంత విధంగా ఆ క్యారెక్టర్ని మలుచుకొని ప్రతి సామాన్య ఆడియన్కి కూడా ఆ కథని అతని క్యారెక్టర్తో తీసుకెళ్ళి అతని మైండ్లో సెట్ చేయగలంత పొటెన్షియల్ ఉన్న యాక్టర్ అండి అతడు. అంతేగా మ్యూజిక్ అందించడం జరిగిందండి. అనిరుద్ధ్ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హాట్ ట్రెండింగ్లో ఉన్నాడండి. అలాగే ఏఆర్ మురుగదాస్ గారు మనకు తెలిసే ఉంటుందండి. ఏఆర్ మురుగదాస్ గారు అంటే గజని, సెవెన్ సెన్స్ అండ్ అలాగే చెప్పుకుంటూ పోతే ఆయన చేసినంత ఎక్స్పెరిమెంట్లు ఎవరు చేయలేదండి. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా మొట్టమొదటిసారిగా మన మెగాస్టార్ చిరంజీవి గారితో స్టాలిన్ సినిమా తీశారండి. స్టాలిన్ సినిమా బాగుంటుందని నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన సినిమా. అండ్ మహేష్ బాబు గారితో కూడా స్పైడర్ ఆయన ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చాడండి. కానీ జనాలకి టీవీలో నచ్చుతుంది కానీ కొన్ని సినిమాలు థియేటర్లో అర్థం కావండి. అది కూడా అలానే వెళ్ళిపోయింది నాకు ఒక సంబంధించి. అండ్ ఈ పాయింట్కి వస్తే ఇప్పుడు మదరాసి అనే ఒక ట్రైలర్ రావడం జరిగిందని, నేను ట్రైలర్ చూశాను, మీరు చూసే ఉంటారు. చూస్తే మీకు ఎలా వచ్చిన కింద కామెంట్ చేయండి. అండ్ శివకార్తికేయన్ గారి ఫ్యాన్స్ ఎవరంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ శివకార్తికేయన్ గారు ఇంతవరకు కామెడీ జోనర్లో లేకపోతే ఒక సీరియస్ పాత్రలో అన్నీ చేశారు. కానీ ఇప్పుడు యాక్షన్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా యాక్షన్లో దిగారని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. అండ్ ఇక్కడ ఉన్న విలన్ కూడా ఎవరంటే ఇదే ఏఆర్ మురుగదాస్ గారు తుపాకీలో సినిమా తీశారండి విజయ్ దళపతి గారితో. ఆ సినిమాలో విలన్ ఉంటాడండి అపోనెంట్ ఎవరు కాదండి, మన విద్యుల్ అని చెప్పేసి ఆయన పేరు ఉంటుందని. ఆయన చాలా గ్రేట్ యాక్టర్ అండి బాలీవుడ్లో. అలాగే ఆధ్యాత్మికంగా కూడా అతడు చాలా గొప్ప విషయాలు చేస్తుంటాడు. చాలా విషయాల్లో ఆయన అసలు ఈ సమాజాన్ని పట్ల అన్నింటిని వదిలేసి ఒక స్పిరిచువల్ మూమెంట్లో ఎక్కడో అమెజాన్ అడవుల్లో తిరుగుతూ తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నాడండి. అలాంటి ఒక అపోనెంట్ పెట్టుకొని మన శివకార్తికేయన్ లాంటి ఒక హీరో ఢీ కొట్టబోతున్నాడు అండి. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ తోటి. మొత్తానికి ఎలా ఉంటుందో మనం ఈ సినిమా కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఇంకోటి మదరాసి అని చెప్పేసి, అది మదరాసి అంటే చాలామంది తెలియకపోవచ్చు అండి. మదరాసి అంటే మద్రాస్, ఇప్పుడు చెన్నైనే. అప్పట్లో ఫస్ట్ మద్రాస్ అనేవాళ్ళు, అంతకంటే ముందు మదరాసి అనేవాళ్ళు. ఈ మదరాసి అనే ఒక స్టేట్లో జరిగే ఒక చిన్న గ్యాంగ్స్టర్ అంటే మనకు సంబంధించిన ఈ గనులు, ఈ మాఫియా ఉంటుంది కదండి, ఇదల్లా తరలించేదానికి అక్కడ ఒక చిన్న చిక్కుముడిలో వచ్చి అక్కడ జరిగే ఒక సిచ్యువేషన్లో వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు కాపాడడానికి ఎలా ఈ మిలిటరీతో ఇతడు కూడా కలిసి ఏదైనా హెల్ప్ చేసే ఒక ప్రయత్నం చేస్తాడు అనుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో ఏం జరుగుతుందనేది సినిమాలో మనం చూడాలి. ఏం ఫీల్ ఉండదు ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసి మా ఫేవరెట్ హీరోయిన్ అండి. ఆ హీరోయిన్ పేరు వచ్చేసి రుక్మిణి వసంత్. మీరు చూసే ఉంటారు. సప్తసాగరాలు దాటి సినిమా మీరు ఎవరైనా చూసి ఉంటే ఆ సినిమాలో హీరోయిన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదండి. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా డ్రాగన్లో రుక్మిణి వసంత్ గారు ఉన్నారా అని టాక్ వస్తుంది. అలా ఉంటే అందరికంటే ఎక్కువ ఆనందించే వ్యక్తి నేనే అండి, ఎందుకంటే నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ని. అండ్ రుక్మిణి వసంత్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేస్తారు.
అండ్ ఇలాంటి మరిన్ని ట్రైలర్ అనాలిసిస్ కోసం, ట్రైలర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మూవీ లవర్స్ అయితే నా మూవీ ఫ్రెండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ని రూపంలో మీ యొక్క అభిప్రాయం నాకు తెలియజేయండి. నన్ను ఫాలో కండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.